సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ప్రసాదించాలని, దాని యొక్క లాభాలు ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాకు అనుగ్రహించాలని, అదేవిధంగా ప్రయోజనకరం కాని విద్యా జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, వాటి నష్టం నుంచి కూడా నన్ను కాపాడమని దైవాన్ని వేడుకునేవారు. మరి సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో విద్యా జ్ఞానాలు, సభ్యత సంస్కారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇటువంటి పదాలు మనము వినియోగించుకుంటూ ఉంటాం. కానీ వాటి యొక్క సరియైన అర్థము మనము తెలుసుకునే ప్రయత్నం చేయము. మరి విద్య అంటే ఏమిటి, చదువు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వివేకం అంటే ఏమిటి? విద్య, చదువు అనేది ఏదైతే ఉందో, మనము కొన్ని అక్షరాలు, కొన్ని పుస్తకాలు చదివిన కారణంగా మన ఉదర పోషణ కోసము సంపాదించే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా జ్ఞానము, వివేకం అనేది ఏదైతే ఉందో ఇది దైవం తరపున, దైవ గ్రంథాల తరపున, ప్రవక్తల తరపున తెలియజేయబడే విషయాలు. వీటి ద్వారా అతనికి ధర్మము, నీతి, న్యాయము, సభ్యత, సంస్కారము ఇవన్నీ కూడా అలవడేదానికి అవకాశం ఉంది. కానీ అదే విద్య, చదువు ఏదైతే ఉందో, ఒక వస్తువును ఏ విధంగా తయారు చేయాలా, ఒక కట్టడాన్ని ఏ విధంగా నిర్మించాలా, ధనాన్ని ఏ విధంగా సంపాదించాలా, ఆ విషయాలే అతను విద్య ద్వారా, చదువు ద్వారా నేర్చుకోగలుగుతాడు. కానీ నీతి, నియమాలు, ధర్మ అధర్మాలు, సభ్యత, సంస్కారాలు అక్కడ ఉండవు. అదేవిధంగా ఈరోజు మన దగ్గర సంస్కృతి సంప్రదాయాలకు ఇస్తున్న విలువ సభ్యతా సంస్కారాలకు ఇవ్వడం లేదు. చదువు, విద్యకు ఇచ్చే ప్రాధాన్యత జ్ఞానానికి, వివేకానికి ఇవ్వడం లేదు. చాలామంది అత్యధిక ప్రజల వద్ద ఈరోజు చదువు, విద్య ఉంది కానీ జ్ఞానం కానీ వివేకం కానీ లేదు. ఇది లేని కారణంగా, ప్రజల వద్ద నీతి నియమాలు లేని కారణంగా కుటుంబ వ్యవస్థతో పాటు సమాజం కూడా భ్రష్టు పడుతూ ఉంది. చెడులు పెరిగిపోతూ ఉన్నాయి. నీతి నియమాలు అనేటివి అంతమైపోతూ ఉన్నాయి. మరి సోదర మహాశయులారా, మనం జ్ఞానాన్ని ఆర్జించాలి అంటే, ఇహలోక జీవితము సాఫల్యం కావాలి అంటే, జీవితంలోని సమస్త మార్గాల్లో మార్గదర్శకత్వం మనకు పొందాలి అంటే, మనం దైవం వైపుకు, దైవ ప్రవక్తల వైపుకు, దైవ గ్రంథం, ప్రవక్తల బోధనల వైపుకు మళ్ళినప్పుడే, ఆ విద్యా జ్ఞానాలు ఆర్జించినప్పుడే, ఆ జ్ఞానము, వివేకాన్ని మనం పొందినప్పుడే మన ఇహలోకం, పరలోకం సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగిన దయని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.